వెల్కమ్ బ్యాక్. అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గత 10 రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తుంది. యుద్ధం యుద్ధం యుద్ధం. గతంలో చూసుకుంటే గనక రష్యా యుక్రెయిన్ వార్, అవును, అప్పుడు కూడా ఇదే స్థాయిలో ఉంది, ఇప్పటికే నడుస్తోంది. చాలా సార్లు 4 years అవుతుంది స్టార్ట్ అయ్యి. ట్రంప్ కూడా చెప్పారు, మేము మాటలకు పిలిచాము, సర్ది కుదిర్చాము, ఇక్కడతో క్లోజ్ అవుతుందని. కానీ అది ఎక్కడ క్లోజ్ అయినటువంటి సందర్భాల్లో స్టిల్ నౌ కంటిన్యూ అవుతాం. కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ అనేది ఎన్నాళ్ళు కొనసాగుతోంది, ఏంటి దీనివల్ల జరిగిన లాభం ఏంటి, ఎంతవరకు నష్టం జరిగింది అనేది కూడా మాట్లాడదాం. ఆర్థిక స్థితిగతుల గురించి కాదు, అసలు యుద్ధం స్టార్ట్ అయినది ఎంతవరకు ఏం జరిగింది అనేది. మనతో పాటు మాట్లాడడానికి త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు, సోషల్ క్రిటిక్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నరోత్తమ్ గారు, 10 days లాస్ట్ కూడా మనం డిస్కస్ చేసాము ఏం జరుగుతోంది ఏంటి అనే విషయాలకు సంబంధించి. 10 రోజులైంది, ఇప్పటికే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కష్టాలు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇదే వార్ ఇంకా కొన్ని రోజులు, ఐ థింక్ 1 month అనేది ఇండికేషన్ ఇచ్చారు ట్రంప్. కుదిరితే తొందరగా క్లోజ్ చేస్తాము, నెక్స్ట్ క్యూబా టార్గెట్ గా పెట్టుకున్నామని చెప్పి ఆయన స్టైల్లో ఒక స్టేట్మెంట్ పాస్ చేసేసారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ 10 days వార్ వల్ల అసలు సాధించింది ఏంటి, నష్టం ఇప్పటి వరకు మనం మాట్లాడాము. ఏం లేదు, ఇద్దరు ఇప్పుడు వార్, యాజ్ ఫార్ as వార్ ఇస్ కన్సర్న్, ఇప్పుడు ఇరాన్ హెస్ అచీవ్డ్ ఇట్స్ పర్స్పెక్టివ్. ఇరాన్ గెలవటం అంటే వారు, వాళ్ళు డిఫెండ్ చేసుకోవటం. సర్వైవల్ ఇస్ దేర్ విక్టరీ. ఇరాన్, ఇఫ్ ఇట్ సర్వైవ్స్ ద మ్యాసివ్ అటాక్ of Israel, America and all the Western forces indirectly combined, even the Middle East, West Asia combined, కొట్టేటప్పుడు ఇఫ్ ఇరాన్ ఇస్ సర్వైవింగ్, అది వాళ్ళకి మ్యాసివ్ విక్టరీ. అంతకన్నా పెద్ద విక్టరీ వాళ్ళకి అవసరంలా. యాజ్ ఫార్ as ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇస్ కన్సర్న్డ్, వాళ్ళకి ఇప్పుడు ఇది ఇరాన్ ని కాన్కర్ చేయటం కాదు, దేర్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ హ్యావ్ బీన్ సర్వ్డ్, దట్ ఈస్ దేర్ విక్టరీ. సో ఇద్దరు గెలిచినట్టే, వార్ ఇద్దరు గెలుస్తారు. బట్ దిస్ వార్ విల్ కీప్ కంటిన్యూయింగ్ ఫర్ సమ్ డేస్, for at least a couple of months అన్నది ఇంటెన్సిటీ తోటి వెళ్తుంది. బికాస్ సెకండ్ రౌండ్ ఆఫ్ అటాక్ స్టార్ట్ అయినాయి. ఇజ్రాయెల్ స్టార్టెడ్ ఇట్స్ అవుట్ పోరింగ్ నౌ, బట్ ఇరాన్ ఇస్ నాట్ స్టాపింగ్. ఇరాన్ ఏం చేస్తున్నాడు, హీఈస్ బ్రాట్ హిస్ ఖుర్రం షాహిర్ 5. ఖుర్రం షాహిర్ 5 ఏంటంటే, దట్ ఈస్ ఇరాన్స్ సీక్రెట్ వెపన్ that has 12,000 kilometers range and it is a radar guided missile. He is going to hit America. Wait and watch. అమెరికాని కొడతాడు. ఇప్పుడు అమెరికాని కొట్టిన తర్వాత ఇప్పుడు అమెరికా రిటాలియేట్ అయ్యి గ్రౌండ్ ఫోర్సెస్ మొత్తం రాకపోతే, నాటో ఇన్వాల్వ్ అవ్వకపోతే అమెరికా పరువు పోతుంది. సో దట్ ఈస్ వై బీ రెస్ట్ అష్యూర్డ్ దిస్ వార్ ఇస్ కంటిన్యూయింగ్ ఫర్ అట్లీస్ట్ అనదర్ couple of years. But this intensity affecting the global economic space will taper down. కొంచెం టేపర్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చైనీస్ షిప్స్ ఆర్ అలౌడ్ ఇన్ టు ది స్ట్రైట్ ఆఫ్ హార్మస్. చైనీస్ ఫోర్సెస్ అందరూ ఎంటర్ అవుతున్నారు అండ్ ది షిప్స్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ఆయిల్. అంతా ఆ స్టెబిలిటీ ఏర్పాటు చేశారు. రష్యా కూడా దిగింది రంగంలోకి, డైరెక్ట్ సపోర్ట్ ప్రకటించేసింది, ఓపెన్ సపోర్ట్. అండ్ ఆయతుల్లా ఆయన ముజ్తబా ఆయన పెద్ద కొడుకుకి డైరెక్ట్ గా సపోర్ట్ ప్రకటించేసింది. అండ్ ఏంటి, వాళ్ళ ఆయిల్ కూడా ఆల్రెడీ నేవీ షిప్స్ ఉన్నాయి వాళ్ళది, ఇప్పుడు ఆయిల్ కూడా తెచ్చుకుంటున్నారు. అండ్ ఇరాన్ ఇస్ ఆల్రెడీ వెరీ క్లియర్, బట్ ఇండియా ఆల్సో కెన్ గెట్ ఆయిల్ ఫ్రమ్ దేర్. సో ఈ న్యూట్రల్ కంట్రీస్ అండ్ సపోర్టింగ్ కంట్రీస్ ప్రాబ్లం లేదు. సో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అన్నది ఇంకొక పాయింట్. గతంలో ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఇరాన్ లో ఎవరైనా కొత్త నాయకత్వం ఏర్పడితే గనక దాంట్లో నా పాత్ర ఉండాలంటే నేను కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలి అని చెప్పారు. ఒకవేళ కాకపోతే గనక ఎవరైనా ఆ సీట్ లో కూర్చున్నా ఉండరు, చంపేస్తాం అని చెప్పి ఇండికేషన్స్ డైరెక్ట్ గానే పాస్ చేశారు. ఇప్పుడు ముస్తఫా సుప్రీం లీడర్ హోదాలోనే ఉన్నారు. అమెరికా ఏ విధంగా మూవ్ ఆన్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే రష్యా ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి చాలా బలంగా. అవును, అది కాదు ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, ట్రంప్ కి అర్థంగా, ట్రంప్ ఐ డోంట్ నో, ఇప్పుడు మిగతా కంట్రీస్ లాగా ఇరాన్ ని టాపుల్ చేయడం, లీడర్షిప్ ని టాపుల్ చేయడం అంత ఈజీ కాదు. వై ఐ టెల్ యూ. You see, a country like Iraq, they had a president called Saddam Hussein, they could topple it. A country like Libya, they had Gaddafi, they could topple them. A country like Egypt, they had Mubarak, they could topple them. A country like Syria, they could topple them. They had presidents in power. But Iran doesn't have a prime minister or a president.
సుప్రీమో అంటే సుప్రీం లీడర్ అంటే డిక్టేటర్ కాదు. He is a religious head because Iran is not a democratic country. It is not a socialist republic. It is not a communist country. Iran is a theocratic state. Theocracy will follow here. ఓకే. Iran follow ఇందాక మీరు అన్నట్టుగా ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఈ వార్ అనేది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కో లేకపోతే కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు సాగే ఛాన్స్ ఉందని మీరు చెప్పడం జరిగింది. ఇన్ కేస్ అదే జరిగి అలాంటి సిచ్యువేషన్ ఒకవేళ మనకు కనిపిస్తే మీన్ వైల్ ఎంతవరకు మన దేశం మీద అండ్ ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి? అండ్ అట్ ది సేమ్ టైం ఇంతే ఇంటెన్స్ గా ఈ 2 months 2 years వరకు ఇంతే ఇంటెన్స్ గా వార్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? Well, ఈ intensity will be there in the Middle East. ఎందుకంటే it will boil down as a war between Iran and Israel. ఇప్పుడు అమెరికా కూడా ట్రంప్ అదే చెప్తున్నాను ఇందాక, వాళ్ళు అప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు, మా ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇరాన్ లో మేము దూరుతాము, మా అనుమతి లేకుండా అక్కడ ఈ లీడర్షిప్ ఫార్మేషన్ అంత లేదు అక్కడ, బికాస్ ఇరాన్ ఇస్ నాట్ ఎట్ డెసిమేటెడ్ అండ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గెట్ డెసిమేటెడ్. ఇప్పుడు అమెరికా హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ట్రంప్ కి అక్కడ లోకల్ అప్రైజింగ్ బీభత్సంగా పెరిగిపోయింది. రేటింగ్ ఆఫ్ ద పీపుల్ 22% ఆర్ accepting ట్రంప్స్ డెసిషన్స్. 78% అమెరికన్ రేటింగ్ అది. 78% ఆఫ్ సిటిజన్స్ ఆర్ అపోజింగ్ ట్రంప్. అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. సో ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ జరుగుతుంది. ఇట్ విల్ బి ఎ డైరెక్ట్ వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అంతే. మిడిల్ ఈస్ట్ అందరూ సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు రష్యా విల్ ఓన్లీ ప్రొవైడ్ డిఫెన్స్, చైనా విల్ ప్రొవైడ్ డిఫెన్స్ ఫర్ వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఎకనామిక్ అవసరాలు. ఈ ఎకనామిక్ ఛాలెంజెస్ అన్నది మాక్సిమం 1-2 months. దాని తర్వాత అగైన్ ఇట్ విల్ బికమ్ టు నార్మల్. స్ట్రైట్ ఆఫ్ హార్మస్ విల్ ఓపెన్ అగైన్ ఫర్ ది ఏషియన్ కంట్రీస్. ఇప్పుడు వెనిజువేలాలో జరిగిన సిచ్యువేషన్ ఇప్పుడు ఈ ఇరాన్ లో కూడా జరిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? వెనిజువేలా ప్రెసిడెంట్ విషయంలో ఏదైతే జరిగిందో, కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం, బంధించడం ఏదైతే మనం చూసామో, అది ఇరాన్ లో కూడా జరిగే ఛాన్సెస్ ఉందని కొన్ని వార్తలు వింటున్నాం. దానికి సంబంధించి వెపన్స్ రెడీ చేశారు, స్కెచ్ రెడీ చేస్తున్నారు అని వింటున్నాము. ఇది ఎంతవరకు నిజం? ఇలా సిచ్యువేషన్ మనం చూడొచ్చు అంటారా? ఇరాను వెనిజువేలా ఒకటి కాదు. వెనిజులా ఇస్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ యుఎస్ఏ. పక్కన బార్డర్, పక్కన దగ్గరే వాళ్ళకి. వాళ్ళు అక్కడ రీచ్ అవటానికి మిగతా కంట్రీస్ కష్టపడాలి. దిస్ ఇస్ ఏషియా. ఏషియా ఇస్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ చైనా అండ్ రష్యా. అంత ఈజీ కాదు వచ్చి ఒక ఇరానియన్ హెడ్ ని తీసుకెళ్ళిపోవటానికి. ఇది ఇరానియన్ ప్రెసిడెంట్ కాదు, ఈజ్ ద హెడ్ ఆఫ్ ఎ థియోక్రటిక్ స్టేట్. వాళ్ళేంటి మత గురువు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని, ప్రెసిడెంట్ ని శాసిస్తాడు. అది థియోక్రటిక్ స్టేట్ అంటే. అటువంటి హెడ్ ని తీసుకెళ్లటం అన్నది అసంభవం. అది మొత్తం దేశాలు ఏకమవుతాయి. అది ట్రంప్ కి బాగా తెలుసు. సో అందుకని నౌ ఈస్ ఫైటింగ్ హిజ్ ఓన్ బ్యాటిల్స్. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉంది, స్లోగా విత్డ్రా అవుతున్నారు. ఇప్పుడు అమెరికన్ నెరేటివ్ చెక్ చేసుకున్నారంటే వాళ్ళ సెనేటర్స్, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఒక సెనేటర్స్ ఇప్పుడు లేటెస్ట్ గా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఏంటంటే దిస్ ఇస్ నాట్ అమెరికాస్ వార్, దిస్ ఇస్ ఇజ్రాయెల్స్ వార్ విచ్ అమెరికా క్యారీడ్ అనే ఫాల్స్ నెరేటివ్ తీసుకొస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఇట్ వాస్ అమెరికాస్ వార్ ఆల్సో. వితౌట్ వార్ అమెరికా కెనాట్ సర్వైవ్. బట్ ఆ నెరేటివ్ తీసుకొచ్చి స్లోగా ఎగ్జిట్ అవుతున్నారు వార్ నుంచి. మీరు కరెక్ట్ గా నోటీస్ చేశారంటే ఇజ్రాయెల్ is going to be left on its own. It will boil down to Israel versus Iran. వార్ జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా ఎట్లా జరుగుతుందో సంవత్సరాలుగా అలా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఎకనామిక్ బ్లాకేడ్ అనేది తీసేస్తారు. ఇప్పుడు అమెరికాకి పెద్ద ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ చెప్తున్నారు కదా ట్రంప్, యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పర్ డే ఇంత డాలర్స్ ఖర్చు అవుతోంది. ఇది ఎట్లాగే కొనసాగితే కనుక ఏ దేశానికైనా కష్టంగా ఉంటుంది. డైరెక్ట్ ఫైట్ అనేది ఎప్పటికీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కే కాబట్టి ఇటుపక్క సపోర్ట్ చేసినటువంటి అమెరికా కావచ్చు, ఇరాన్ సపోర్ట్ చేసినట్టు రష్యా కావచ్చు, వెనక్కి తగ్గితే ఇది కాస్త ఈ పీక్ స్టేజ్ లో కాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా నరోత్తమ్ గారు? ఇప్పుడు ఇది ఏదో వీళ్ళకి ఖర్చు అవుతుందని కాదు. చాలా మంది వన్ సైడ్ యాంగిల్ చూస్తారు. ఇప్పుడు ఏదో వార్ కి వీళ్ళు ఖర్చు చేస్తున్నారని కాదు. వార్ కి ఖర్చు చేయడం కాదు. దే ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ అన్ ఎకానమీ. ఇప్పుడు అక్కడ వార్ మీద ఖర్చు చేసేటప్పుడు దాంట్లో ఉండే వెపనరీ సేల్స్ బోత్ సైడ్స్, ఈ పైన ఉన్న కంపెనీస్ ఉంటాయి, అంత డీలింగ్స్ ఉంటాయి, క్రిప్టో డీలింగ్స్ ఉంటాయి. ఆల్ దీస్ పీపుల్ దే ప్రొవైడ్ దిస్ యాక్చువల్లీ an economic boost. వార్ అన్నది ఒక ఫ్లిప్ సైడ్ ఉంది. ఒక సైడ్ డ్యామేజ్ అన్నది ఉంటది.
అదర్ సైడ్ అగైన్ అక్కడ వచ్చి రీకన్స్ట్రక్షన్ చేసేది, అక్కడే మళ్ళీ ఆ పార్ట్నర్షిప్ చేసేది అంత అగైన్ ద సేమ్ కంట్రీస్, సేమ్ కంపెనీస్, సేమ్ మల్టీనేషనల్స్ వాళ్ళే వస్తారు. దిస్ ఇస్ బేసికలీ అన్ ఇన్హెరెంట్ ప్రాసెస్. ఇది కావాలి వార్ అన్నది అందుకే వస్తుంది. వార్ అన్నది సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఒక అమెరికన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటది దీంట్లో, ఒక తగ్గితే గనక ఇంత తీవ్రత ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ఇరాన్ కి రష్యా సపోర్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనేది టెక్నాలజీ పరంగా, ఇన్ఫర్మేషన్ పరంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఇరాన్ అంత స్థాయిలో అటాక్ అనేది చేస్తుంది కదా. ఒకవేళ ఈ సపోర్ట్ చేసే దేశాలు గనక ఆ స్థాయిలో సపోర్ట్ చేయకపోతే ఈ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయా అనేది. మరి రష్యా యుక్రెయిన్ ఎగ్జాంపుల్ చూసుకున్నా, స్టార్టింగ్ లో చూసుకుంటే చాలా విధ్వంసం జరిగింది, ఏ స్థాయిలో ఉందని చూస్తాం. తర్వాత రోజుల్లో కాస్త తగ్గుతూ వచ్చింది, ఎప్పుడు అటాక్ జరిగినా మళ్ళీ రీ అటాక్ అనేది మనం చూస్తున్నాం. అట్లాగైతేనే పరిస్థితులు మరి అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. కాదు, ఇది యాక్చువల్ చూసుకోవాలంటే రష్యా అండ్ చైనా ఎప్పటి నుంచి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ ఫర్ ఇరాన్. ఇప్పుడు ఇరాన్ ని మనం తక్కువ అంచనా వేయటానికి లేదు. ఇప్పుడు రష్యా సపోర్ట్ వచ్చింది, చైనా సపోర్ట్ వచ్చింది కాబట్టి ఇరాన్ కి ఇది ఉంది, ఇరాన్ ఈజ్ ఏబుల్ టు సర్వైవ్ అన్నది నారేటివ్. ఐ థింక్ ఇట్ ఈస్ ఓన్లీ హాఫ్ ట్రూత్. ఎందుకంటే ఇరాన్ కి ఉన్న డిఫెన్స్ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిలిటరీ డిఫెన్స్. వాళ్ళకి జోగ్రాఫికల్ డిఫెన్స్ ఉంది. వాళ్ళకి జోగ్రాఫికల్ డిఫెన్స్ ఏంటంటే 40% ఆఫ్ దేర్ టెరిటరీ, ఎస్పెషల్లీ ఆన్ ద వెస్టర్న్ సైడ్, ఈస్ కవర్డ్ బై మౌంటైన్స్. నార్దర్న్ అండ్ వెస్టర్న్ సైడ్ అండ్ మౌంటైన్స్ బయట పోర్ట్స్ ఉంటాయి, ఆ మౌంటైన్స్ లోపల సిటీస్ నిర్మించుంటారు. మౌంటైన్స్ కింద ఏం చేశారంటే 40% మౌంటైన్స్ కింద తవ్వి కొన్ని కిలోమీటర్ల లోపల తవ్వి మిలిటరీ సిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ మొత్తం తయారు చేసేసారు. మొత్తం ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. సో దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ జస్ట్ ఎగ్జిస్టింగ్ స్టాక్. దే హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ టు కంటిన్యూ ద వార్ ఫర్ అనదర్ ఇయర్. ప్లస్ అదొకటే కాదు, అమెరికన్ రేడార్స్, ఈ అమెరికన్ ఇది ఎయిర్ప్లేన్స్, జెట్ ఫైటర్స్, దెన్ ఇజ్రాయలీ జెట్ ఫైటర్స్, ఇజ్రాయలీ డ్రోన్స్, మొత్తం ఎయిర్ సుపీరియారిటీ వచ్చేసింది ఇరాన్ మీద. అయినప్పటికీ దే ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాక్ ది cities of Iran. They're not able to track the IRGC hideouts, where they're attacking, where they're launching weapons. ఎవరికి అర్థం కాని పరిస్థితి అది ఇప్పుడు జరుగుతుంది. సో ఇరానియన్ డిఫెన్స్ అన్నది సుప్రీం డిఫెన్స్, వాళ్ళకి ప్రకృతి ప్రసాదించిన డిఫెన్స్ అది. సో అమెరికా, ఇజ్రాయెల్ తరం కాదు ఇరాన్ ని కంప్లీట్ గా డిఫీట్ చేయడం. దే కెన్ వాన్క్విష్ దెమ్ ఇన్ వార్, దే కెన్ సబ్డ్యూ దెమ్, రో అవ్వకుండా చూసుకోవచ్చు, కానీ డిఫెన్స్ విల్ కీప్ కంటిన్యూయింగ్. నరతం గారు, ఇక్కడ ఇంకొక పాయింట్, చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ కూడా ఒక కామెంట్ చేశారు కదా, ఏదైతే మేము ఇండియాతో సంబంధాలు కొనసాగిద్దాం అనుకుంటున్నాము, బోర్డర్ ఇష్యూస్ అని పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నామని. ఈ వార్ అనేది మరొక టర్న్ తీసుకుంటుంది కదా, దాన్ని ఎట్లా చూడాలంటారు? చెప్పండి, కెన్ యు కమ్ అగైన్, యువర్ వాయిస్ వాస్ బ్రేకింగ్. వాంగ్ ఒక కామెంట్ చేశారు కదా, ఏదైతే రెండు దేశాల మధ్య బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ పక్కన పెట్టి, సరిహద్దు ఇష్యూస్ అన్ని కూడా పక్కన పెట్టి రెండు దేశాలు కలిసి వెళ్దాము అని చెప్పి ఒక కామెంట్ చేశారు కదా, దాన్ని ఎట్లా చూడాలంటే? ఇండియాని వెల్కమ్ చేశారు కదా. అదే దెయ్యం వచ్చి నీతులు మాట్లాడితే బానే ఉంటది. ద డ్రాగన్ కెన్ స్పీక్ వాట్ ఎవర్ ఇట్ వాంట్స్. వాళ్ళకున్న పక్కన ఉన్న ప్రతి దేశాన్ని వేధించేదే చైనా. ఈ చైనా వచ్చి ఇప్పుడు నీతులు చెప్తుంది, అది కాదు. చైనా ఏంటంటే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్. వాళ్ళకి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ అండ్ వాళ్ళ ఆయిల్ సప్లై కనుక కట్ అయిపోయిందంటే చైనాకి ఏ మాత్రం తగ్గినా చైనా పెద్ద ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. అది చైనాకు తెలుసు. అందుకని వచ్చినట్టు చైనా ఇస్ సపోర్టింగ్ ఇరాన్ వెరీ క్లియర్లీ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఆయిల్ సప్లైస్. ఆయిల్ ఏమాత్రం తగ్గకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ చైనీస్ షిప్స్ కి ఓపెన్ అయిపోయింది. అది అక్కడ జరుగుతుంది, వేరేం లేదు. ఎందుకంటే ఈవెన్ ఆయిల్ ఫస్ట్ ఈ వార్ జరగడానికి ముందు కూడా ఆయిల్ అన్నది ఖమైనీ గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటే, మీరు టెక్నాలజికల్ సపోర్ట్ ఇన్ డెవలపింగ్ వెపన్స్ మీరు చేయండి, మేము మీకు బార్టర్ కింద తక్కువ ధరలో ఆయిల్ ఇస్తామని. అదే ఇప్పుడు చైనా కొనసాగిస్తుంది. చెప్తుంది చైనా, మీరు అందరూ బార్డర్ డిస్ప్యూట్స్ మీరు మర్చిపోవాలి అవన్నీ చెప్తుంది. మన ఇండియా మీద అరుణాచల్ ప్రదేశ్ లో 2 నెలలకు ఒకసారి దాడి చేస్తారు, దాని గురించి వాళ్ళు మాట్లాడు. తర్వాత టిబెట్ మీద ఇప్పటికీ అన్యాయాలు చేస్తారు, తైవాన్ మీద ఇప్పటికీ అన్యాయాలు చేస్తారు.
జపాన్ మీద ఇప్పుడు కూడా నరోత్తమ్ స్కిర్మిషెస్ గారు, ఉంటాయి. ఇప్పుడు ఈ చైనా విషయానికి వస్తే ఇజ్రాయెల్ అమెరికా సంయుక్త దాడి, ఇరాన్ పై జరిగిన వార్, ఇవన్నీ చూస్తుంటే దానికి సంబంధించి చైనా ఇప్పటి వరకు అఫీషియల్ గా అసలు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. కానీ మార్చ్ 31 వరకు ఆగుతాము, ఆ తర్వాతే ఏమైనా స్టేట్మెంట్ పాస్ చేస్తామన్నట్టుగా చైనా ఉంది. ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. వై మార్చ్ 31? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు మనం చూడొచ్చు? ఆ 31 వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? లేదు, చైనా ఆల్రెడీ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇప్పుడు కాదు, వార్ స్టార్ట్ అయిన తర్వాత విదిన్ 3-4 days వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అండ్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ కూడా కలిసి దే రిలీజ్ ప్రెస్ స్టేట్మెంట్ ఆల్సో. స్టేట్మెంట్ ఏంటంటే చైనా వాజ్ వెరీ క్లియర్, ఇరాన్ ఒక సార్వభౌమత్వాన్ని ఎవరు దాన్ని దాటలేరు, సార్వభౌమత్వాన్ని ఎవరు అవమానించలేరు, అండ్ నోబడి కెన్ డిఫై ఇరాన్స్ ఇంటర్నల్ ఇది. మీరందరు ప్రపంచ దేశాలకి క్లియర్ గా చెప్తున్నాము, చైనా విల్ స్టాండ్ బై ఇరాన్ అని ఎప్పుడో క్లియర్ గా చెప్పేశాడు. సో దాన్ని బట్టి ఇప్పుడు రేడార్ సిస్టమ్స్, డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని చైనా ఇస్తుంది. చైనాకి ఇప్పుడు ఏకైక ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ వాంట్ ద ఆయిల్ సప్లైస్ టు గెట్ కట్. అందుకనే సైలెంట్ గా ఇటు సపోర్ట్ ఇస్తూ వేరే దేశాలతోటి గొడవ వద్దు, మాకు మా ఆయిల్ మేము తీసుకెళ్తామని చైనా కూర్చుంది. అంతే తప్పితే కానీ ఇప్పుడు చైనా ట్రంప్, ఇప్పుడు ఈ మార్చి నెలలోనే ట్రంప్ చైనాకి వెళ్తున్న సమాచారం కూడా మనం వింటున్నాము. మీరు ఇందాక అన్నట్టుగా ఒకవేళ చైనా ఇరాన్ కి సపోర్టివ్ గా ఉంటే ట్రంప్ ఎందుకు చైనాకి వెళ్ళే టూర్ ని కన్ఫర్మ్ చేసుకుంటారు? అండ్ మేబీ వాళ్ళు 31 వరకు వెయిట్ చేస్తుంది అందుకేనేమో. ఒకవేళ వన్స్ ట్రంప్ అంటే ఒక్కసారి ట్రంప్ చైనాను వదిలేసి చెప్పండి. అదే వీఆర్ ఇంటర్లింకింగ్ two different aspects. Trump's visit to China is not a geopolitical visit for geopolitical tensions. Trump's visit to China is basically a trade deal, a trade tie-up. Trump ఏంటి ఇప్పుడు ఇక్కడ డీస్టెబిలైజ్ ఫస్ట్ దెబ్బ కొట్టేశారు, ఎక్కడ మిడిల్ ఈస్ట్ ని డీస్టెబిలైజ్ చేసేసారు, ఎకనామిక్ సంక్షోభం తీసుకొచ్చారు. హి హస్ పుట్ అమెరికా రోలింగ్ బ్యాక్, వాళ్ళ డెట్ క్రైసిస్ నుంచి మెల్లగా బయటికి తీసుకురావడానికి వాళ్ళు చేయాల్సిందా చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే హీ వాంట్స్ టు డీస్టెబిలైజ్ దిస్ డీస్-డాలరైజేషన్ ప్రాసెస్. ఇండియాని కొంతవరకు కొంచెం అట్లా చైనాని డీస్టెబిలైజ్ చేయాలంటే ఈ బ్రిక్స్ నుంచి బయటికి తీసుకురావాలి. బ్రిక్స్ అన్నది ముందుకు సాగకూడదు. దట్ ఈస్ వై ట్రంప్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ దేర్ టు స్ట్రైక్ ఎ ట్రేడ్ డీల్. మేబీ చైనా ఆగటం అన్నది లేదు. చైనా ఇస్ నాట్ గోయింగ్ ఆన్ ద offensive for China to strike any war, and China is defending the interests of Iran for the interests of China itself. ఎందుకంటే ఇరాన్ ధ్వంసం అయిపోతే ఇరాన్ పోర్ట్స్ మొత్తం ఈ మిడిల్ ఈస్టర్న్ కోయిలేషన్, ఇజ్రాయెల్, అమెరికా, ఈ వెస్టర్న్ ఫోర్సెస్ చేతిలోకి వెళ్ళిపోతే చైనా ఒక ఆయిల్ సప్లైస్ కట్ అయిపోతే ఇప్పుడు చైనాకు వచ్చే ఆర్థిక సంక్షోభం నుంచి లెగటం అసంభవం. అది అక్కడ జరిగేది. నరోత్తమ్ గారు, కంటిన్యూ చేద్దాం. మన దేశానికి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం పడుతుందనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ప్రైమ్ టైమ్ డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.